సహకారం ద్వారా సమృద్ధి వైపు అనే నినాదంతో ప్రస్తుత ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. సహకారం అనేది ముఖ్యంగా కోఆపరేటివ్స్ అనేవి డెవలపింగ్ కంట్రీస్లో చాలా ఎక్కువ అవసరం. భారత్, బంగ్లాదేశ్ ఇలాంటి దేశాల్లో కోఆపరేటివ్ సొసైటీస్ వైపు చాలా ఆకర్షణ ఉంది. ఎందుకంటే పేదలు, దిగువ మధ్య తరగతి వాళ్ళు ఎక్కువ ఉన్న దేశాల్లో కోఆపరేటివ్స్ వల్ల జరిగే లాభం చాలా ఎక్కువ. పేదరికం నుంచి ప్రజల్ని పైకి తీసుకురావడానికి ఇవి చాలా ఉపయుక్తంగా ఉంటాయి. భారతదేశంలో మనం చూస్తే దాదాపు 8.5 లక్షల కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి, చిన్న పెద్ద కలిపి. దానిలో దాదాపు 29 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారన్నమాట. ముఖ్యంగా ఈ కోఆపరేటివ్ సొసైటీస్ గ్రామీణ ప్రాంతాల్లో, ఈవెన్ అర్బన్ ఏరియాస్లో కూడా పేదలు, దిగువ మధ్య తరగతి ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ ప్రాంతాలు ఎక్కువ ఉంటాయన్నమాట. మనం చూస్తే అమూల్ మోడల్ అనేది చాలా సక్సెస్ఫుల్ మోడల్. మనకు తెలుసు, వర్గీస్ కురియన్ గారు, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అమూల్ని ఎంత సక్సెస్ఫుల్గా కోఆపరేషన్ ద్వారా రైతులకి, ముఖ్యంగా డైరీ ఫార్మింగ్ చేసే వాళ్ళకి ఎంత ఉపయుక్తంగా అది ఉందంటే, దాదాపు భారతదేశంలో 1,60,00,000 మంది అమూల్లో ఇప్పుడు భాగస్వాములు ఉన్నారు దేశం మొత్తం. అలానే మనం చూస్తే ఇండియా కాఫీ హౌస్ అని చెప్పి, తర్వాత కేరళ బీడీ వర్కర్స్ కోఆపరేటివ్స్ అని చెప్పి కోఆపరేటివ్ సొసైటీస్ రకరకాలు ఉంటాయి. ఉదాహరణకి వీవర్స్ సొసైటీ, లేకపోతే ఫార్మింగ్ సొసైటీ, రైతులకు సంబంధించిన కోఆపరేటివ్ సొసైటీస్, బ్యాంకింగ్ రిలేటెడ్, హౌసింగ్ రిలేటెడ్. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళు పొదుపు చేసుకుంటుంటారు, అప్పులు తీసుకుంటుంటారు. వీటన్నిటిలో ఎక్కువ నష్టపోరన్నమాట. ఇవన్నీ కూడా లాభాపేక్ష లేకుండా చేస్తాయి. చాలామంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, కోఆపరేటివ్ సొసైటీస్కి కన్ఫ్యూజ్ అవుతుంటారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనేది 10 నుంచి మ్యాక్సిమం 20 మంది ఉండే గ్రూప్ అన్నమాట. దీనిలో పేదలు, దిగువ మధ్య తరగతి వాళ్ళు ఉన్న గోల్ ఒకటే అయినా సరే వీళ్ళు రకరకాల వృత్తుల్లోంచి వస్తారు. కానీ కోఆపరేటివ్ సొసైటీలో వీళ్ళందరూ కూడా ఒకే పని కోసం అక్కడ సమాయత్తం అవుతుంటారనమాట. సో కోఆపరేటివ్ సొసైటీస్ ఎక్కువగా అభివృద్ధి చెందితే ఖచ్చితంగా ఆ దేశంలో సమృద్ధి అనేది పెరుగుతుంటుంది. ముఖ్యంగా పేదల్లో పేదరికం పోతూ ఉంటుంది అనమాట. సో అయితే భారతదేశంలో మనం చూస్తే అసలు ఈ కోఆపరేటివ్ సొసైటీస్ చరిత్ర ఏంటి, కోఆపరేటివ్ సొసైటీ అంటే డెఫినేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO ప్రకారం ఒక సహకార సంస్థ అంటే స్వయం ప్రతిపత్తి గల ఒక అసోసియేషన్ అనమాట. దానిలో వ్యక్తులందరూ కూడా ఒక వాలంటరీ పర్పస్తో, ఒక కామన్ కాజ్తో వస్తారు. అది ఆర్థికపరమైన అవసరం ఉండొచ్చు, సామాజికపరమైన, సాంస్కృతికపరమైన ఉండొచ్చు. వాళ్ళందరూ ఆ కోఆపరేటివ్ సొసైటీని జాయింట్గా ఓన్ చేసుకుంటారు. అదేవిధంగా దానిలో ఎలక్షన్స్ ఉంటాయి. డెమోక్రటికల్ ఎలక్టెడ్ అనమాట. జాయింట్లీ ఓన్డ్, డెమోక్రటికల్ ఎలక్టెడ్ అండ్ వాలంటరీ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ వాళ్ళందరూ వచ్చి దాన్ని కోఆపరేటివ్ సొసైటీ ఫామ్ చేసుకుంటారు. దీనిలో ప్రభుత్వ ప్రమేయం అంటే ప్రభుత్వం ఫండింగ్ అంతా ఇచ్చినా ఎక్కువగా ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వదు కోఆపరేటివ్ సొసైటీ యాక్టివిటీస్లో. ఇల్లీగాలిటీ ఏమైనా జరిగితే ఇన్వాల్వ్ అవుతుంది, కానీ జనరల్గా ఇన్వాల్వ్ అవ్వదు అనమాట. అది ILO ఇచ్చిన డెఫినేషను. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ, UN జనరల్ అసెంబ్లీ ఇయర్ 2012ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అని చెప్పి కూడా అప్పుడు సెలబ్రేట్ చేశారు. దాని మీద అవేర్నెస్ పెంచడానికి, ముఖ్యంగా డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్లో. భారతదేశం 2 సంవత్సరాల క్రితం ఈ కోఆపరేటివ్ సొసైటీస్ని, కోఆపరేషన్ని పెంపొందించడానికి, అంటే పేదరికం నుంచి ప్రజల్ని నిర్మూలించడానికి కోఆపరేటివ్ సొసైటీస్ కాన్సెప్ట్ని పెంచడానికి ప్రతి చోట గవర్నమెంట్ వెళ్ళలేదు కాబట్టి, ప్రతి చోట గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చి గవర్నమెంట్ స్కీమ్స్ అందరినీ సమృద్ధి వైపు నడిపించలేవు కాబట్టి సపరేట్గా కోఆపరేటివ్స్ని గుర్తించాలి అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అని చెప్పి సపరేట్ మినిస్ట్రీ కూడా 2 years బ్యాక్ మన గవర్నమెంట్ తీసుకొచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ కోఆపరేటివ్ మూవ్మెంట్ని ముందుకు తీసుకెళ్ళటానికి అనమాట. దాంతోపాటు అంతకుముందే మనం చూస్తే 2011లో 2011లో 97th అమెండ్మెంట్ చేశారు. 97th అమెండ్మెంట్ ద్వారా మన రాజ్యాంగానికి Part 9B యాడ్ చేశారనమాట. ఈ Part 9Bలో మనం చూస్తే ప్రత్యేకంగా కోఆపరేటివ్ సొసైటీస్ని యాడ్ చేశారు రాజ్యాంగంలో. ఉదాహరణకి మన ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో ఆర్టికల్ 19(1)(c)లో ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్స్లో కోఆపరేటివ్ సొసైటీని తీసుకొచ్చారు. మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఆర్టికల్ 43B కోఆపరేటివ్ సొసైటీస్ని తీసుకొచ్చారు. అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి ప్రత్యేకమైన ప్రొవిజన్స్ కూడా మన రాజ్యాంగంలో తీసుకొచ్చారనమాట. సో ఆర్టికల్ 243ZH2, 243ZT తీసుకొచ్చారు. అయితే కోఆపరేటివ్ సొసైటీస్ అనేది స్టేట్ లిస్ట్లో ఎంట్రీ 32లో ఉంది. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది యూనియన్ లిస్ట్లో ఎంట్రీ 44లో ఉంది. ఈ 97th అమెండ్మెంట్ 2011లో తీసుకొచ్చినప్పుడు, 97వ రాజ్యాంగ సవరణ 2011లో తీసుకొచ్చినప్పుడు పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేసింది, స్టేట్ రాటిఫికేషన్ తీసుకోకుండా. మీ అందరికి తెలుసు, ఆర్టికల్ 368 ప్రకారం రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేస్తున్నప్పుడు
హాఫ్ ఆఫ్ ద స్టేట్స్, అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫై చేయాలి దాన్ని. కానీ 97th అమెండ్మెంట్ పార్లమెంట్ చేసేసింది స్టేట్ రాటిఫికేషన్ తీసుకోకుండా. దీనిపైన గుజరాత్ హైకోర్టులో కేసు పడింది. 97th అమెండ్మెంట్ చెల్లదు, ఎందుకంటే స్టేట్స్ సంబంధించిన కోఆపరేటివ్ సొసైటీస్ విషయంలో పార్లమెంట్ చట్టం చేసింది, రాజ్యాంగ సవరణ చేసింది. ఆ రాజ్యాంగ సవరణ స్టేట్ రాటిఫికేషన్ తీసుకోలేదని. దాంతో గుజరాత్ హైకోర్టు 97th అమెండ్మెంట్ను కొట్టేసింది. దానిపైన సుప్రీంకోర్టులో కేసు పడింది, 97th అమెండ్మెంట్ వ్యాలిడా ఇన్వాలిడా అని చెప్పి. సో 2021లో జూలై 2021 అంటే ఎగ్జాక్ట్లీ 1.5 year బ్యాక్ 2021లో సుప్రీంకోర్టు 97th అమెండ్మెంట్ని అప్రిహెల్డ్ చేస్తూ 97th అమెండ్మెంట్లో ఏదైతే రాష్ట్రాల హక్కులు కోఆపరేటివ్ సొసైటీస్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుందో ఆ పార్ట్స్ అన్నీ కొట్టేసింది. అంటే 97th అమెండ్మెంట్ యాసెచ్ మొత్తం కొట్టలేదు, కానీ 97th అమెండ్మెంట్లో మేజర్ పార్ట్స్ ఏదైతే సెంటర్ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్లో ఇన్వాల్వ్ అవుద్దో అది కొట్టేసింది అనమాట. ఇది తప్పు. సెంటర్ ఇది కలరబుల్ లెజిస్లేషన్, అంటే సెంటర్కి హక్కు లేకుండా స్టేట్స్ విషయాల్లో ఇన్వాల్వ్ అవుతుందని చెప్పి కొట్టేసింది అనమాట. సో దీనికి సంబంధించి ఇప్పుడు క్వశ్చన్, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఫెడరల్ స్ట్రక్చర్ని దెబ్బతీస్తుందా? కోఆపరేటివ్ సొసైటీస్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుందనే డిబేట్ భారతదేశంలో చాలా జరుగుతుంది. ఎందుకంటే సెంట్రల్ లెవెల్లో కోఆపరేషన్ మినిస్ట్రీ తీసుకురావటము, దాంతోపాటు 2 ఇంపార్టెంట్ థింగ్స్ మనం ఇక్కడ చర్చించాలి. కోఆపరేటివ్ సొసైటీస్ సంబంధించి భారతదేశంలో 2 చట్టాలు ఉన్నాయి. ఒకటి బ్రిటిష్ వాళ్ళ టైంలో కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912, రెండోది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002. ఈ 2 చట్టాలు చాలా ఫేమస్ చట్టాలు అనమాట. సో ఒక రాష్ట్రంలో కోఆపరేటివ్ సొసైటీ ఉండొచ్చు, చాలా కోఆపరేటివ్ సొసైటీస్ మెర్జ్ అయ్యి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అవ్వచ్చు. అయితే రీసెంట్గా పార్లమెంట్ లోక్సభలో ఒక బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అమెండ్మెంట్ బిల్ 2022. ఇప్పుడు ఆ బిల్లు జాయింట్ కమిటీకి వెళ్ళింది. ఆ బిల్లు గురించి చాలా చర్చ జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ విషయంలో ఇన్వాల్వ్ అవడానికి ఈ పని చేస్తుంది, కోఆపరేటివ్ సొసైటీస్ అన్నింటిలో ఇన్వాల్వ్ అవడానికి. ఈ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ బిల్లో ఏముంది? మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్కి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వచ్చు. అయితే ఏదైతే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలో ఇన్వాల్వ్ అవ్వచ్చో, ఇంతకుముందు మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్లో ఏముందంటే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏమైనా మెర్జ్ అవ్వచ్చు, అంటే ఒకటి పైన ఎక్కువ స్టేట్స్లో ఉన్న కోఆపరేటివ్ సొసైటీస్ ఎమాల్గమేట్ అవ్వచ్చు, మెర్జ్ అవ్వచ్చు. కానీ కొత్త బిల్లులో స్టేట్లో ఉన్న కోఆపరేటివ్ సొసైటీస్ కూడా అక్కడ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్న మెంబర్స్లో 2/3 మంది ఓటింగ్ వేస్తే వాళ్ళు మెర్జ్ అయిపోవచ్చు అని ఉందన్నమాట. అంటే స్టేట్ లెవెల్లో ఉన్న కోఆపరేటివ్ సొసైటీస్ కూడా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలో మెర్జ్ అయిపోతే సెంటర్ దాని మీద పెత్తనం చేయొచ్చు, కాబట్టి సెంట్రల్ కావాలని ఇలాంటి బిల్లు తీసుకొస్తుంది అని చెప్పి స్టేట్స్ వాపోతున్నాయి. ఇది ఫెడరల్ స్ట్రక్చర్ని దెబ్బతీస్తుందని చెప్పి ఈ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అమెండ్మెంట్ బిల్ మీద జాయింట్ కమిటీ, పార్లమెంట్లో ఉన్న జాయింట్ కమిటీ ఏం చెప్తుందో చూడాలి. ఇదొకటి. దాంతోపాటు మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ అమెండ్మెంట్ బిల్లో సెక్షన్ 6 ఆఫ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002 దాన్ని అమెండ్ చేయబోతున్నారు. దాంతోపాటు ఎలక్షన్ ప్రాసెస్, ఓటింగ్ ప్రాసెస్, బోర్డు మెంబర్స్, వీటికి సంబంధించిన చాలా చేంజెస్ తీసుకురాబోతున్నారనమాట. ఇవన్నీ కూడా కేంద్రము కోఆపరేటివ్ సొసైటీస్ని కంట్రోల్ చేయడానికి తీసుకొస్తున్న మెజర్స్ అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కానీ కోఆపరేటివ్ సొసైటీలో ట్రాన్స్పరెన్సీ పెంచాలి, అకౌంటబిలిటీ పెంచాలి, అంటే పారదర్శకత, జవాబుదారీతనం పెంచాలి, దానికోసం ఇట్లాంటి అమెండ్మెంట్ తీసుకొచ్చామని చెప్పి కేంద్రం చెప్తుంది. దీనికి సంబంధించి జాయింట్ కమిటీ ఏమంటుందో చూడాలి. ఓవరాల్గా కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి భారతదేశానికి చాలా అవసరం. ఎందుకంటే ఇంకా మన దేశంలో దాదాపు 22-23% మంది చాలా కటిక పేదలు ఉన్నారు. ఇటువంటి దేశంలో కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటేనే పావర్టీ ఎలివేషన్ అనేది సాధ్యమవుతుంది. ప్రతి దానిలో ప్రభుత్వ పథకాలు, ప్రతి దానిలో ప్రభుత్వ సపోర్ట్ అనేది ప్రతి దానిలో రాకపోవచ్చు, కానీ కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా మనం చూస్తే చాలా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ప్రజలు ముఖ్యంగా డీసెంట్ లివింగ్, హౌసింగ్ కానీ, లోన్స్ కానీ, బ్యాంకింగ్ లోన్స్ కానీ, లేకపోతే రకరకాల కుల వృత్తులకు సంబంధించిన కోఆపరేటివ్ సొసైటీస్ కానీ, ఇవన్నీ ఉంటేనే కదా వాళ్ళు పైకి వచ్చేది. కాబట్టి సెంటర్ ఇన్వాల్వ్ అవుతుందా, స్టేట్ ఇన్వాల్వ్ అవుతుందా, ఇవన్నీ పక్కన పెట్టి ఎక్కువ ఎంకరేజ్ అవ్వకుండా అట్ ద సేమ్ టైం కోఆపరేటివ్ సొసైటీస్కి ఏదైతే లబ్ధి జరుగుద్దో అటువంటి అమెండ్మెంట్స్ రావాలని కోరుకుందాం.